మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఎలా అనిపిస్తుంది చాలా మందికి కూడా అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్న కార్యకర్తలు కావచ్చు లేకపోతే మీతోటి డాన్సర్స్ కావచ్చు వాళ్ళ దాకా రీచ్ అవ్వటం అనేది కొంచెం కష్టమైన పనే. అలాంటిది ఒక చిన్న డాన్స్ కాదు, మీ టాలెంట్ ఉన్న డాన్స్ కాబట్టి అక్కడ దాకా వెళ్ళింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే ముఖ్యంగా నేను మా అమ్మమ్మ తాతయ్య గురించి చెప్పాలి. 2016 ఆర్ 17లో నేను రాహుల్ గాంధీ సభ ప్రోగ్రామ్ చేసినప్పుడు దసరా పండగ తర్వాత సెకండ్ డేనే నాకు శంషాబాద్లో ఒక ప్రోగ్రామ్ ఉండింది. సో నేను ఆ ప్రోగ్రాంలో వచ్చి నేను ఇలా టీవీలో కనిపించానని మా తాతయ్య ఒక సెలబ్రేషనే చేశారు. సో ఈరోజు ఆయన లేరు. ఒకవేళ ఆయన ఉండి ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నన్ను ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అమ్మమ్మ ఉన్నారు. సో నా రీల్ని చూస్తూ నా గురించి మాట్లాడుతుంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నా లైఫ్లో నేను మర్చిపోలేని కాంప్లిమెంట్ అది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న కష్టం ఇష్టం కాస్త ఈరోజు ఇంత ఫేమ్ అవ్వటం అనేది చాలా హ్యాపీ అనే చెప్పాలి. సో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఎవరు మీకు అంత సపోర్ట్ చేశారు? అంటే ఒక అమ్మాయి రోడ్డు మీదకి వెళ్ళి డ్యాన్స్ చేసిందంటే ఖచ్చితంగా చాలా వరకు విమర్శలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటివి మీరు కూడా చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు. అవేమన్నా 2 చెప్పగలరు? 2 కాదు, వేలల్లో ఉన్నాయి. టైంకి ఫుడ్ తినకపోవడము, టైంకి నిద్ర లేదు, వెళ్ళడానికి ఛార్జెస్కి డబ్బులు లేని టైంలో అన్నయ్య ఆటో నడిపించి చూసుకోవడము, వదిన టైలరింగ్ చేసి చేయడము, ఒక్కొక్కసారి 10 రూపాయలు ఇస్తే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ పెట్టుకొని, లేకపోతే ఒక పూట తిని 5 రూపీస్వి తిని 5 రూపీస్ ఆటో ఛార్జ్ పెట్టుకొని దిల్సుఖ్ నగర్ నుంచి కోటి నుంచి నడుచుకుంటూ మలక్పేట వరకు వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అప్పుడు వదినని ఏం చూసుకుంటావు, ఆడపడచ్చు కదా, పెళ్ళైపోయింది, పంపించేసే, ఆమె బతికేస్తుందిలే చేస్తుందిలే అని చెప్పినప్పుడు వదిన అవన్నీ పక్కన పెట్టి ఒక తల్లిలాగా చేరదీసింది. ఒక స్టిల్ ఇప్పటికీ కూడా నాకు ఇది కావాలి అంటే సెకండ్ ఆలోచించకుండా చేసి పెడుతుంది. అండ్ అక్క కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు శ్రీదేవి లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఒక మేజర్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఆ టైంలో అమ్మమ్మ, అక్క, వదిన వీళ్ళని బాగా సపోర్ట్ చేసి మళ్ళీ ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే వాళ్ళనే అని చెప్పొచ్చు. అంటే చాలామంది కూడా టాలెంట్ ఉన్నా కూడా బయటికి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే సొసైటీ ఏమంటుందో, రిలేటివ్స్ ఏమంటారో అని చెప్పి వాళ్ళ ఉన్న టాలెంట్ని మొత్తం లోపలే పెట్టేసుకొని కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మీరు చాలామంది చూసే ఉండొచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్కటి నేను ఈ మీడియా నుంచి నేను వాళ్ళకి చెప్పడం ఏంటంటే, ఒక ఆడపిల్లని తప్పుడుగా మాట్లాడే ముందు, తప్పుడుగా చూసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, తన సమస్య ఏంటి. మీరు ఒక అమ్మాయిని ఒక మాట అనే ముందు ఆలోచించండి. ఆమె ఈరోజు ఇక్కడికి నిలబడింది, ఈరోజు కలిసింది, ఈరోజు బయటికి వచ్చింది అని అంటే, ఈరోజు ఒక మాట అనేస్తారు, పక్కకు జరిగిపోతారు. ఆ మాట నుంచి ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది అనే దానికి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అలాంటి ప్రాబ్లం నేను చాలా అంటే చాలా ఫేస్ చేశాను. నేను మా అన్నయ్య వాళ్ళు కూడా అవి విని నేను ఇంకొకటి చెప్పాలి. మధ్య మడుగులో నేను ఒక ప్రోగ్రామ్ చేశాను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. ఫ్యామిలీ టూర్తో వెళ్ళి మధ్య మడుగులో ఒక ప్రోగ్రామ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగే కొంతమంది ఫోటోలు దిగడము, సెల్ఫీలు దిగడము అలా చాలా జరిగాయి. అప్పుడు కొంతమంది ఎలా అయితే నన్ను పాజిటివ్గా చూశారో, కొంతమంది నెగిటివ్ కామెంట్లను చూసి మా అన్నయ్య ఉండి ఇంకెన్ని రోజులు ఈ కష్టం నా చెల్లెలకి అని చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు ఒక మాట అనే ముందు, ఒక కామెంట్ చేసే ముందు, ఒక ఆడపిల్ల గురించి కొంచెం ఆలోచించి కామెంట్ ఇవ్వాలి, ఆలోచించి మాట్లాడాలి. సరే, తను ఏదైనా చేస్తుంది అంటే దాని వెనకాల ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం గురించి కనుక్కొని నిజంగానే ఆమె ఏ బాధలో ఉందో ఆ బాధను తీర్చడానికి ప్రయత్నించాలి, కానీ బాధను రెట్టింపు చేయడానికి ప్రయత్నించొద్దు. నా జీవితంలో అది చాలా జరిగింది. అనుభవంతో చెప్తున్నాను. ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆలోచించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత లేకపోతే ఆ డాన్స్ వీడియో తర్వాత మీకు ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? వచ్చాయండి. నిన్న ప్రమోషన్ చేశాను నిన్న. అండ్ కొన్ని కాల్స్ వచ్చాయి. కొన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా
మా సాంగ్కి ప్రమోషన్ చేయాలమ్మా మీరు అని కాల్స్ వచ్చాయి. అండ్ మూవీస్ నుంచి కూడా ఛాన్స్ వస్తాయి. అండ్ అది మాకు కావాల్సింది. పెద్దవాళ్ళు అన్నారు. ఎవరు ఆ పెద్దవాళ్ళు? అలాగే మూవీస్ నుంచి అన్నారు. ఏంటి ఆ మూవీస్ అనేది మాకు ఇప్పుడు తెలియాలి. ఎవరు ఆ పెద్దవాళ్ళు? అంటే శ్రీశైలం యాదవ్ బాపు గారే ఖచ్చితంగా నీకు సినిమాలలో చాయిస్ ఉంటుంది, కంపల్సరీ వస్తుంది అని మాట్లాడారు. అండ్ ఇంకొంతమంది పేరు ఇప్పుడే వద్దు. కావాలి మాకు మెయిన్ ఆ పేరే కావాలి. సో ఆ పేరు చెప్పండి. కొంచెం ఇంటి ఇవ్వండి లేకపోతే. అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్, రైటర్ అని చెప్పొచ్చు, సింగర్ అని కూడా చెప్పొచ్చు. పేరుగాంచిన ఈ ఈ మధ్య కాలంలో పేరుగాంచిన సింగర్స్లో రైటర్స్ల దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. మీరు రావాలి అమ్మా అంటే ఖచ్చితంగా నేను చేస్తానన్నా అని మాట్లాడడం జరిగింది. అంటే ఎవరు ఆ సింగర్స్? ఎవరు ఆ రైటర్స్? ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ఫేమ్ అయిన వాళ్ళు ఎవరు అనేది చిన్న మీరు హింట్ ఇచ్చినా మా వాళ్ళు తెలుసుకుంటారు. సో కొంచెం త్వరలో నేను అది రివీల్ చేస్తాను. అండ్ సెకండ్ టైం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చెప్పేస్తారా? ఇన్ టైంకి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. సో చూశారు కదా, ఒకే ఒక్క సాంగ్తో ఫేమ్ అయింది అనుకుంటున్నాం కానీ ఆ 13 ఏళ్ల కష్టం ఏ విధంగా ఉందని తనకు మాత్రమే తెలుసు అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ కూడా తన కష్టాలకి కాలానికి ఎదురు వెళ్ళి తను ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పొచ్చు. సక్సెస్ ఎప్పుడు వస్తుందని ఇది ఎవరని చెప్పలేము. ఒక్క సక్సెస్తో తన లైఫ్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి, డైరెక్టర్స్ నుంచి డాన్స్ పరంగా అన్నిటి పరంగా కూడా ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్పొచ్చు. మరి ఇందాక తను చెప్పినట్టు ఎవరు ఆ డైరెక్టర్ అనిపిస్తుంది మీకు? అండ్ అలాగే ఎవరు డాన్సర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారని చెప్పి తెలిసింది. సో ఎవరు అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.